వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ అబ్దుల్లా వీడు ఒక గైడ్ ఇలాంటి అబ్దుల్లా గాళ్ళని ఏం చేయాలో ఈ వీడియో విన్నాక మీరే చెప్పండి నేను మాట్లాడా डिस्टर्ब करता है उसको एनिमीज बोलते हैं। एनिमी नहीं है वो उनके भक्त जो इनको लेके जा रहे हैं अपने साथ ये अपनी लंका में कि मैं उनको लेके जाऊंगा। कहानी है सर, गलत इन्फॉर्मेशन है। रावण कौन है अथॉरिटी में यहाँ पर? एक मिनट चलिए सर। तो सबसे पहले मैं आपको बता देता हूँ, लगभग मुझे 1.5 से 2 घंटे हो चुके हैं यहाँ। अभी मैं ASI ऑफिस के बाहर हूँ और मैंने यहाँ पर एक रिटर्न में कंप्लेन दे दी है अब्दुल के अगेंस्ट। ये बाकी लेना चाह रहे हो? नहीं हो सकता, नहीं हो सकता। आपको पता ही नहीं है कि उन्होंने उनके लिए कितनी तपस्या करी है, कितने सदियों तपस्या। तो वो आदमी ले सकता है नहीं ले सकता, नहीं हो सकता। आपको पता ही नहीं है 50 साल, आपको पता ही नहीं आप कैसे 50 साल से काम कर सकते हैं यहाँ पर? आपको पता ही नहीं है 50 साल। उनको बता रहे सबसे बड़े दुश्मन थे वो। कितना रॉन्ग इन्फॉर्मेशन आप लोग प्रोवाइड कर रहे हैं यहाँ पर हम लोगों को, हमारी जनरेशन को खराब कर रहे हैं सर आप लोग। देयर इज अ गाइड हुज नेम इज अब्दुल, ही इज गिविंग रॉन्ग इन्फॉर्मेशन अबाउट टेम्पल और देवी देवताओं के बारे में गलत वर्डिंग से बता रहे हैं चीजें। और हिंदू मैरिज में हस्बैंड बीवी को कबूल करता है, बीवी हस्बैंड को कबूल नहीं। आप दिन में कितने लोगों को आते होंगे? डेफिनेटली मैं हम श्योर हूँ। खाली एक पार्टी, मैं तो एक ही पार्टी करके चला जाता हूँ, लेकिन हजारों लोग आते हैं, सब गाइड ऐसे ही बताते हैं। नहीं सर, ऐसा नहीं चल सकता। नहीं चल ఇది ఎల్లోరాలో శ్రీ కైలాస టెంపుల్లో జరిగింది. ఆ గైడ్ నేమ్ పేరు అబ్దుల్. ఈడు పార్వతీమాత క్యారెక్టర్కి సంబంధించి తప్పుగా చెప్తున్నాడు. అసలు ఎంత ఘోరంగా చెప్తున్నాడంటే రావణుడు భగవాన్ శివకు ఎనిమి అని వాడి నోటికొచ్చినట్టు దాని చరిత్రను దాన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తాడు. గాడిదకేం తెలుస్తుంది గంధర్వ పూల వాసన, పందులకేం తెలుస్తుంది ఏమంటారు పన్నీరు వాసన. అసలు ఆడవాళ్ళను గౌరవించే ఎవరికైనా ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. ఆడదాన్ని పడికింటి సుఖం కోసం వంటింట్లో కుందేల్లాగా గడేడో 72 మంది కన్యల కోసం గిడ అడ్డమైన పనులు చేసే అబ్దుల్లా గాళ్ళకి ఏం తెలుస్తుంది పార్వతీమాత విలువ గురించి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా? ఇలాంటి అబ్దుల్లను టూరిస్టులుగా ఇలాంటి ప్లేసుల్లో ఉంచుతున్న వాళ్ళని అనాలి ఫస్ట్. అందుకే చెప్తాం ఒక చారిత్రక వారసత్వ సంపద సనాతన హిందూ ధర్మ సంపద దగ్గర అన్యమతాలు ఉండకూడదు అని. ఎందుకంటే చెప్పినగా వాళ్ళకేం తెలుస్తుంది సనాతన ధర్మ గొప్పతనం. మతం పిచ్చిలో బతికేటోడికి ధర్మం గొప్పతనం ఎలా తెలుస్తుంది? మత పిచ్చిగాళ్లకు మత బిచ్చగాళ్లకు ఇజ్జత్ లేదు. నా శివుడి గురించి పార్వతి గురించి చెప్పుకొని పైసలతో తిని బతుకుతున్నావు, కాపీరు సొమ్ముతో బతుకుతున్నావు. అదొక బతుకేనా? ఎందుకు ఆ బతుకు బతకడం? ఏం చేయాలి ఇలాంటి వాళ్ళను? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా చూస్తా మీరు ఏం చెప్తారు అనేది. అండ్ ఇలాంటి అబ్దుల్ గాళ్ళతో జాగ్రత్త. ఆడేది చెప్తే అది నమ్మకండి, తెలుసుకోండి. ఎవడైనా తప్పుగా మాట్లాడిండనుకో చెప్పు తీసుకొని కొట్టండి, తర్వాత సంగతి. హింసను ప్రేరేపించడానికి చెప్పట్లేదు. తల్లిని అవమానిస్తేనే ఊరుకొని మన జీవన శైలికి కారణమైన ధర్మాన్ని దేవతలను అవమానిస్తుంటే ఎంతకాలం చూస్తూ ఊరుకుంటాం? అప్పుడేమో ఆమె పేరేదో ఉంది, ఎన్ని సంవత్సరాల అమ్మాయినో పెళ్లి చేసుకున్నారంటే ఆమె సావు దాకా తీసుకుపోయినరు. ఆమెకు మద్దతు తెలిపిన వాళ్ళని జంపి పడేసిండ్రు. వీళ్ళు మాత్రం మన దేవీ దేవతల గురించి ఏమైనా మాట్లాడవచ్చు, మనం మాత్రం నోరు మూసుకొని కూర్చోవాలా? ఫస్ట్ పోలీసులకు చట్టాలకు చెప్తున్నాం, సార్ వీళ్ళని శిక్షించండి, లేకపోతే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిలాగా మారుద్దని. హిందువులు తిని 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 గాయపడితే ఏదో రోజు పులిలాగా మారుతారు. అప్పుడు అందరూ ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు, రాణి రుద్రమాదేవి వారసులు అయినారు అనుకోండి, వేరేలాగుంటుంది. ఇలాంటి అబ్దుల్ గాళ్ళని మొక్కగున్నప్పుడే తుంచి పడేయండి, మానుగా ఎదగనివ్వకండి. ఏ దేవాలయాలకు సంబంధించి ఆధ్యాత్మిక కేంద్రాలకు సంబంధించి అక్కడ పల్లి బఠానీ అమ్మేటోడు కూడా అన్యమతస్తుడు ఉండకూడదు. ఏరిపాడేయండి. అలాంటోడు ఉంటే కంప్లైంట్ ఇవ్వండి. నా ధర్మం గొప్పతనం తెలియకుండా నా ధర్మం గురించి చెప్పుకుంటూ అడుక్కు తినే యదవలు ఉండకూడదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతిరోజు చెప్తున్న విషయమే ఆర్ వాయిస్ పొలిటికల్, ఈ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కొత్త వీడియోస్ చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా మద్దతును అందించండి. ఆర్ వాయిస్
ఈరోజు మీరు అందించే ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.